ఏంటి పెళ్లి చేసుకున్న అన్న చెల్లెలిద్దరు శిలలుగా మారిపోయారా? అలాగే పెళ్లి చేసిన పెద్దలు కూడా శిలలుగా మారిపోయారా? ఎస్, మీరు వింటుంది నిజమే. ఈ ప్రదేశం ఎక్కడంటే నంద్యాల జిల్లా దుర్గా భోగేశ్వరం. పూర్వం కొన్ని ఏళ్ల కిందట కొన్ని విపత్తుల వల్ల విడిపోయిన అన్నా చెల్లెళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అనుబంధం తెలియక పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి పడక గదికి వెళ్లే సమయంలో ఆ విషయం తెలిసింది. వారిద్దరూ కూడా ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్లి విషయం అంతా వివరించి తమ పాప పరిహారం అడుగుతారు. అప్పుడు ఆయన ఇలా చెప్తాడు: పసుపు పచ్చని వస్త్రాలు వేసుకొని బ్రహ్మముడితో అన్ని క్షేత్రాల కోనేరులో స్నానం చేయండి. మీ పసుపు పచ్చని వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మముడి విడిపోయినప్పుడు మీకు పాప పరిహారం అవుతుందని ఆ ఋషి చెప్తాడు. అలా కొన్ని ఏండ్ల పాటు తిరిగి వాళ్ళు పండు ముసలిగా మారుతారు. చివరగా ఈ దుర్గా భోగేశ్వరానికి వచ్చి ఇక్కడ కోనేరులో స్నానం చేసినప్పుడు ఆ పసుపు పచ్చని వస్త్రాలు తెల్లగా మారి బ్రహ్మముడి విడిపోయి పాప విముక్తి కలుగుతుంది. అలా విముక్తి కలిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దని ఆ ముని చెప్తాడు. కానీ ఆ విషయం మర్చిపోయి వీళ్ళు కొద్ది దూరం వెళ్లిన తర్వాత దుర్వేషి అనే ఊర్లో వెనక్కి తిరిగి చూస్తారు. వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు అక్కడికక్కడే శిలలుగా మారిపోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శిలలుగా మారిన అన్నా చెల్లెళ్ళు, అలాగే పెళ్లి చేసిన ఊరి పెద్దలు అలాగే అన్నా చెల్లెళ్ళు కూడా శిలలుగా మారారు. దాని గురించి క్లియర్ గా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.